హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డెలీషియస్ రెసిపీ ఏంటంటే మేతి రాజ్మా వడలండి. చాలా హెల్దీగా ఉంటాయి, మనకి చక్కగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మనకి సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా ఇలా వడలు చేసి పెట్టామంటే చక్కగా వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి. పైన మనకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఈ మేతి రాజ్మా వడలను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దామండి. చూడ్డానికి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు వరకు రాజ్మాని తీసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోనికి వేసుకుంటున్నాను. మొత్తం కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోనే ఒక 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అందులోనే ఒక ఆనియన్ని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఎక్కువగా వాటర్ వేయొద్దండి. 2-3 టేబుల్ స్పూన్ల వరకే వాటర్ని వేసుకొని ఇది కొంచెం మరీ బరకగా కాకుండా ఫైన్గా కాకుండా మంచి పేస్ట్ లాగా దీన్ని ఇలా మిక్సీ వేసుకోవాలి. ఇదంతా గ్రైండ్ చేసుకున్న దానిని మనం ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా కూడా నేను ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా బౌల్లోనికి వేసుకొని మనం దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం టర్మరిక్, అందులోనే కొంచెం ధనియా పౌడరు, అందులోనే రుచికి సరిపడిన సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు రుచికి సరిపడినంత కారంని కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం లైట్గా కారంని వేసుకుంటున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకుంటే మనకి చక్కగా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా కరివేపాకు, అందులోనే మనము ఉల్లిపాయలండి, ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పెద్ద క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకుంటే హెల్దీగా ఉంటుంది. దానిలోనే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మెంతికూర అండి. మెంతికూరను శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్నగా కట్ చేసుకొని తురుముకొని ఇందులోనికి వేసుకోవాలి. ఇలా మెంతికూరనంతా వేసుకున్న తర్వాత ఈ రాజ్మాను అలాగే మెంతికూర మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా కలిసేట్టుగా చక్కగా కలుపుకోవాలి. మెంతికూరను పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపరు కదా, ఇలా వేసామంటే చక్కగా తినేస్తారు. ఇదంతా ఇలా మంచిగా చక్కగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా వడ రూపంలో దీన్ని చక్కగా ఒత్తుకోవాలి. నేను చేతితోనే ఒత్తి వడలను వేస్తున్నానండి. ఒకవేళ రాని వాళ్ళు పాలిథిన్ పేపర్ కానీ అరిటాకును కానీ యూజ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే మనము ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని వడలాగా ఒత్తుకొని ఇందులోనికి వేసుకోవాలి. ఇలా వడలాగా ఒత్తుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనం చక్కగా వీటిని రోస్ట్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఆయిల్కి సరిపడిన వడలు మాత్రమే వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపుకి మనం ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులకి ఇలా తిప్పుకుంటూ మనం వడలను చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నామంటే చక్కగా మనకి రాజ్మా మేతి వడలు రెడీ అయిపోతాయి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల ఫ్రై అవ్వండి, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసేసుకోండి. మనకి చక్కగా ఇవి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ వడలన్నిటిని కూడా తీసేసుకుని మనం ఒక టిష్యూ పేపర్ పైన వేసామంటే చక్కగా ఎక్సెస్ ఆయిల్ అంతా తొలగిపోతుంది. తొలగిపోయిన తర్వాత మనం ఈ వడలని చక్కగా ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా వడలు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చేసాయో. ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. టిష్యూ పేపర్ పైన వేసుకొని అన్ని వడలను కూడా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ తీసుకొని చక్కగా మనం సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా మనకు చక్కగా యూస్ఫుల్గా ఉంటాయండి, హెల్దీగా కూడా ఉంటాయి. చూసారు కదా మన మేతి రాజ్మా వడలు ఎంత చక్కగా వచ్చాయో. మీకు ఈ రెసిపీ తప్పకుండా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అండ్ షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.